హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము టెంపుల్కి అయితే వచ్చాం కదా. ఆ రోజు నైట్ వర్షం పడింది అనుకుంటా. అంత క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి పిల్లలు ఏడుస్తున్నారని దగ్గరలో ఉన్న రూమ్స్ అయితే తీసుకున్నారు. ఇది టెంపుల్ దగ్గరే ఉంది. ఇక్కడ చూడండి, అది బాల్కనీకి ఒక ఎంట్రెన్స్ ఉందన్నమాట. ఇక్కడ ఫ్లోర్ మొత్తానికి అదే ఎంట్రెన్స్. ఇక్కడ లెస్సీ పాప లకి ఇద్దరు దాన్ని తీయాలని అయితే ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ వీడికి స్లీపింగ్ డిప్రెషన్ అనమాట. నిద్ర లేదంట. వాడు హైదరాబాద్ నుంచి అయితే వచ్చాడు. అందుకు నిద్ర లేదని చెప్పి అయితే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వేస్తున్నాడు. మంకీ చూడండి, ఏమైనా చేస్తుందేమో అని అయితే నేను ఎక్సైటెడ్గా ఉన్నా. బట్ సైలెంట్గా ఎవరిని ఏమనుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిటిపాపకి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ దర్శనం తర్వాత చెవులు కుట్టించడానికి అయితే వెళ్ళారు. అండ్ మేమంతా రెస్ట్ తీసుకుందామని అయితే రూమ్కి వచ్చాము. చిన్న రూమ్సే, బట్ ఓకే, క్లీన్గా నీట్గానే ఉన్నాయి, అడ్జస్ట్ అవ్వచ్చు. అండ్ ఎవరికైనా కావాలనుకుంటే కదిరికి నరసింహస్వామి టెంపుల్కి వచ్చినప్పుడు ఇవి కూడా అదే స్ట్రీట్లోనే ఉంటాయి, విజిట్ చేయొచ్చు. ఇక్కడ చిట్టి తల్లి ఫస్ట్ టైం అయినా కూడా ఎంత క్యూట్గా స్మైల్ చేస్తూ ఉంటుందో, ఎంత హ్యాపీగా వస్తుందో నా దగ్గరికి. నాకైతే తనని అసలు వదలాలనే లేదు. 1 ఇయర్ ఇంకా చెబ్బిగా ఎంత ముద్దుగా ఉందో. అండ్ ఇలాంటి ఏమంటారు మార్క్స్ అన్నీ గుడి చుట్టూ ఉన్నాయన్నమాట. నేను అన్నీ క్యాప్చర్ చేయలేదు. ఒక దగ్గర ఫిష్ చూశాను, ఇంకో దగ్గర మంకీ చూశాను. ఇంకెక్కువ క్రౌడ్ ఉంది కదా, చూడలేకపోయాను. అండ్ నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ నుంచే వెళ్ళాలి అని చెప్తే మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ బండిలో చిన్న చెర్రీ ఆర్వి పాప అయితే బండిలో వస్తున్నారు. మేము ఆటో తీసుకొని అయితే బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కుతామన్నమాట. ఊరికి కాదులేండి, అక్కడ ఇంకెలాగో అంత దూరం వచ్చాం కదా, వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాము, దగ్గరలో ఉన్నాయని అయితే చెప్పారు. కాకపోతే ఎంక్వైరీ చేస్తే ఏం చెప్పినారంటే వర్షాలు లేవు కదా, సో దట్ మీకు వాటర్ రావు, పోయినా వేస్ట్ అన్నారనమాట. అందుకే అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, అందుకు అక్కడికి చూద్దామని అయితే వెళ్ళామన్నమాట. బస్సులో అక్కడ నుంచి ఇది రెక్కమ్మ అని అంట ఊరు, ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడ నుంచి మరి అక్కడికి ఆటోలు వెళ్తాయంట. అది చూస్తే లక్కీబాబు బస్సులో నిద్రపోయినాడు ఫుల్గా. ఆటో చూస్తే కదలటం లేదు, అది ఫుల్ అవ్వాలంట. అక్కడికి 8 మెంబర్స్ వచ్చినా కూడా ఓకే వచ్చినారులే అనుకున్నాం. కాదు, 10 మెంబర్స్ అలా అయితేనే మూవ్ అవుతాడంట. ఇంకా సరే అని చెప్పి ఏమంటారు ఎక్కువ అమౌంట్కి అన్ని సీట్స్ ప్యాకేజ్కి బాడీగా లాగా మాట్లాడుకుంటే ఓకే అన్నారనమాట. ఇంకా మేము ఆటో మాట్లాడేసుకొని అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ లోపలికి. అది తిమ్మం మరిమాను అని అంటారు. ఇదంతా ఒక 6 ఎకర్స్లో పాకిందంట. దాని ఒరిజినల్ ఎక్కడ పుట్టిందో ఫస్ట్ చెట్టు అనేది తెలియదు అనమాట. దాని ఊడల వల్ల అలా స్ప్రెడ్ అవ్వుకుంటూ వచ్చిందంట అది మర్రి చెట్టు. అండ్ ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఎక్కింది. అందుకే చూద్దామని అయితే ఎగ్జైటెడ్గా ఉన్నింది నేను. ఈ ఎంట్రెన్స్లో నాకు కట్టెల పొయ్యి కనిపించింది అనమాట. ఎన్ని ఇయర్స్కి చూసినానో నేను కట్టెల పొయ్యి అనిపిస్తుంది నాకు. చాలా బాగా అనిపించింది అనమాట. మంచిగా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ బజ్జీలు అయితే తీసుకొని తిన్నాము. అప్పటికే తిన్నా కూడా ఎందుకో ఆకలి అయితే వేసిందనమాట మాకి. దట్టు అడు చాలా హీట్గానే ఉండింది క్లైమేట్ కూడా. అండ్ ఇది లోపలికి ఎంట్రెన్స్. ఈ మొత్తం మర్రి చెట్టు. ఇక్కడ ఉన్నది నేను చూపిస్తున్నది అయితే ఇప్పుడు పైకి చూపించేదంతా రావి చెట్టు, బట్ దాని చుట్టూరా మొత్తం అంతా అడవిలాగా ఉంది. మొత్తం ఊడలు వచ్చి దాని నుంచి మళ్ళీ అలాగే కొమ్మలు, పెద్ద పెద్ద కొమ్మలు అన్నీ అట్లా పాకినాయి. అదంతా మొత్తం అడవిలాగా ఉంటుంది. వీళ్ళిద్దరు చూడండి, డాడీ డాటర్ సరిపోయినారు ఇద్దరు. బాగా రెస్ట్ దొరికితే రెస్ట్ తీసుకుందామా అంటారు ఇద్దరు. ఆర్వి మాత్రం ఫుల్ యాక్టివ్ ఉంది, ఎక్కడ తగ్గకుండా. అండ్ ఇక్కడ నాకు ఏం దేవుడు అనేది క్లారిటీ రాలేదు, అందుకే జూమ్ చేసి చూసినా కూడా నేను కనుక్కోలేకపోయినా. అది ఆర్వి ఇక్కడ లయంతో ఆడుకుంటూ దాని మౌత్లోకి ఫింగర్ పెట్టుకుంటూ కూర్చొనింది. అది వీడియో ఆన్ చేస్తేనే వెళ్ళిపోయిందనమాట లోపలికి. అండ్ ఇక్కడ దర్శనాన్ని స్వామిని చూపిద్దాం అనుకున్నా కానీ అంత క్లారిటీగా అయితే రాలేదు. ఇంకా వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు, కొన్ని దగ్గర తీయనీయరు కదా, అందుకే నేను తీయలేదు. అండ్ ఇక్కడ బయటకు అయితే వచ్చేసాము. నాకేమీ ఇంట్రెస్ట్ ఉండిందంటే మైండ్లో, ఓకే అది తిమ్మం మరి మనం అంటే అవన్నీ మనం టచ్ చేయొచ్చు, ఊడలు అవన్నీ 6 ఎకర్స్లో ఉంటుంది. ఆ చెట్టు మధ్యలో మనం పోతామేమో అనుకున్నా. అంటే వాళ్ళు అక్కడంతా ఫెన్సింగ్ అంటారు అనుకుంటా, అది నాకు సరిగా తెలియదు. అదంతా అడ్డం వేసినారు, అటు సైడ్ అడవిలోకి పోయేకి అస్సలు లేదు. నేను అనుకున్నది ఏమంటే, నా మైండ్లో ఏం తిరిగింది, నేను అడవి మధ్యలో తిరుగుతానేమో అని, బట్ రివర్స్ అయింది అక్కడంతా. అండ్ ఇక్కడ రిటర్న్ అయితే వచ్చేసాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.